మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌కి 29వ చిత్రం. ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి నటులు ఎంపికయ్యారు. అయితే ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరోని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఎప్పటికప్పుడు ఇందులో మెయిన్ విలన్ ఎవరు అనే దాని మీద చర్చలు జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ హీరోలైతే బాగుంటుందని ధోరణిలో రాజమౌళి ఆలోచిస్తున్నాడు. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా విదేశాల్లో టూర్‌కి వెళ్లారు. మరి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్‌ను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌ను టీంలోకి తీసుకువస్తున్నాడట జక్కన్న. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనేది కదా మీ డౌట్. ప్రస్థానం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దేవా కట్ట. తాజా టాక్ ప్రకారం ఎస్ఎస్ఎంబి 29కి దేవా కట్ట డైలాగ్ రైటింగ్‌గా పనిచేయబోతున్నాడట. దేవా కట్ట ఇప్పటికే జక్కన్న డైరెక్ట్ చేసిన 'బాహుబలి' చిత్రానికి పలు సంభాషణలు అందించాడు. ఆ తర్వాత 'RRR' కోసం సాయి మాధవ్, బుర్రాను తీసుకున్న జక్కన్న ఈసారి మహేష్ బాబు సినిమా కోసం మళ్లీ దేవా కట్టను రిపీట్ చేస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాడు. దేవా కట్ట సినిమాలంటే డైలాగ్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. మరి ఇదే నిజమైతే మహేష్ బాబు జక్కన్న ప్రాజెక్ట్ కోసం ఎలాంటి డైలాగ్స్ అందించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. జక్కన్న తన సినిమాలకు గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ వైడ్‌గా సినిమా హిట్ కావాలంటే ఆ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా సినిమాలో గ్లోబల్ బ్యూటీలా నటించాలి. ఈ కారణంగానే ప్రియాంక చోప్రాను చూస్ చేసుకున్నాడని టాక్ వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా ఈమెకు బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ మంచి పలుకుబడి ఉంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా ఓ సినిమాలో నటిస్తుందంటూ ఖచ్చితంగా హాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి పబ్లిసిటీ ఏర్పడుతుందని, దీంతో ప్రియాంక చోప్రాని జక్కన్న సెలెక్ట్ చేసుకున్నాడట.